ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం. శ్రీ రంగనాథుడు కొలువున్న పరమ పావనమైన క్షేత్రం శ్రీరంగం. నమో నారాయణాయ. 860 సంవత్సరాల క్రితం మరణించిన రామానుజాచార్యుల వారి శరీరం ఇప్పటికీ ఈ దేవాలయంలో అలానే ఉంది. మనలో చాలా మంది వెళ్ళాలనుకునే ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తారండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాడు ట్రిప్ సిరీస్ లో ఈ రోజు డే 2 అన్నమాట. మార్నింగ్ మాకు అరుణాచలంలో దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయిపోయింది. 10:30కి మా హోటల్ రూమ్ కి రీచ్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉందో లేదో అని రెస్టారెంట్ కి వెళ్ళి చూసేసరికి మేమే లాస్ట్ అన్నమాట. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూమ్ కి వచ్చి మా లగేజ్ అది ప్యాక్ చేసుకుని మేము శ్రీరంగం స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మాతో స్మాల్ సిలిండర్ కూడా క్యారీ చేసామని. మేము బ్రేక్ఫాస్ట్ చేసి కంప్లీట్ చేసుకునే టైంలో మా అమ్మ రూమ్ లో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. మేము ఆన్ ది వే శ్రీరంగంలో దారిలో ఎక్కడన్నా లంచ్ చేసేద్దామని అనుకున్నాము. ఆఫ్టర్నూన్ 12కి మా హోటల్ చెక్అవుట్ టైమింగ్ అన్నమాట. మేము త్వరగా అన్ని ప్యాక్ చేసుకుని 12కి చెక్అవుట్ చేసేసాం. ఈ హోటల్ అయితే చాలా బాగుందండి. మీలో ఎవరన్నా అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ హోటల్లో ప్లాన్ చేసుకోండి. ఆ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను. ఈ హోటల్ రూమ్ ఎలా ఉంది, మాకు ఎంత బడ్జెట్ అయింది అనేది నేను ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేశాను. అదే కాకుండా తమిళనాడు ట్రిప్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ లోనే లింక్స్ అని యాడ్ చేశానండి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మేము 12కి అరుణాచలం నుండి స్టార్ట్ అయ్యాము. అరుణాచలం నుండి శ్రీరంగం టోటల్ గా 181 కిలోమీటర్స్ అన్నమాట. జర్నీ టైమింగ్స్ వచ్చి 3.5 అవర్స్ జర్నీ మాకు కంప్లీట్ గా పడుతుంది. మేము అందుకే 12కి అలా బయలుదేరామన్నమాట. మేము శ్రీరంగం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది. మేము శ్రీరంగంలో స్టే చేయకుండా దర్శనం అది కంప్లీట్ చేసేసుకుని డైరెక్ట్ గా శ్రీరంగం నుండి రామేశ్వరం వెళ్దామని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మీతో రామేశ్వరం వీడియోస్ కూడా షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఆ వీడియోస్ అన్ని మీకు కనిపించాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది పాప్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఎవరైతే ఇలా అరుణాచలం శ్రీరంగం ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ శ్రీరంగం టెంపుల్ ఒక ఐలాండ్ లో ఉంటుంది. ఈ టెంపుల్ కి ఇరువైపులా కావేరీ నది ప్రవహిస్తూ ఉంటది. శ్రీరంగం వెళ్లాలనుకునే వాళ్ళు శ్రీరంగంలో కాకుండా తిరుచిలో స్టే చేసి ఇక్కడ దగ్గరలో జంబుకేశ్వరం టెంపుల్ కూడా చూసుకుని తర్వాత శ్రీరంగం కూడా చూస్తారు. చాలా మంది అలానే చేస్తా ఉంటారు. ట్రైన్ కి వచ్చే వాళ్ళు గాని ఏదన్నా బస్ కి వచ్చే వాళ్ళు గాని ఇలానే చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కావేరీ నది మీద ఉన్న బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ కి రైట్ సైడ్ లో చిన్నగా గోపురం కనిపిస్తుంది కదా, అదే శ్రీరంగం టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మేము ఓన్ వెహికల్ లో వెళ్తున్నాం కాబట్టి కార్ పార్కింగ్ ఎక్కడుందో చూసుకోవాలి.
ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కార్ కి ఇక్కడ రాజగోపురం ముందే కార్ పార్కింగ్ ఉంటది అని అనుకున్నాము. మేము మ్యాప్ డైరెక్షన్ పెట్టుకుని టెంపుల్ వరకు వచ్చేసామన్నమాట. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే రాజగోపురం ముందు ఎలాంటి పార్కింగ్ లేదు. కొంచెం ముందుకెళ్లి రైట్ సైడ్ కి టర్న్ అయ్యి దాదాపు 3వ ప్రాకారం వరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడెక్కడో ఉందన్నమాట. ఇక్కడ మనం ఓన్ వెహికల్స్ లో గానీ ఇలా ఏదైనా వెహికల్ హైర్ చేసుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ అనేది కొంచెం దూరంలో ఉంది. అక్కడి నుంచి మీరు రాజగోపురం సైడ్ నుండి ఎంట్రీ అవ్వాలంటే వేరే ఆటోలో గానీ అలా మనం ఇక్కడికి నుండి మాట్లాడుకోవాలి. ఎటు నుంచి అయినా మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. కానీ శ్రీరంగం వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ రాజగోపురం సైడ్ నుండే వెళ్ళండి. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి భలే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, ఆ రోజు వెదర్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది. మేము కార్ పార్కింగ్ కోసం ఎంత ముందుకు వచ్చినా సరే ఇంకా కొంచెం దూరంలో చూపిస్తా ఉంది. ఇక ఏంటంటే మా నాన్నగారికి ఈ శ్రీరంగం టెంపుల్ చాలా బాగా అలవాటు అన్నమాట. ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటారు. అందుకని చెప్పి కార్ అనేది ఈ రోడ్ సైడ్ కి పెట్టేసుకుని దర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. మేము కార్ సైడ్ కి పెట్టంగానే ఈ టెంపుల్ కి సంబంధించిన ఎలిఫెంట్ ఏదైతే ఉందో అది ఇలా మాకు కనిపించింది. పిల్లలు కొంచెం మనీ ఇచ్చి ఇక్కడ ఏనుక్కి ఆశీర్వాదం అనేది తీసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ రంగనాథ స్వామి వారి సౌత్ గోపురం. దీన్నే రాజగోపురం అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి రంగనాథ స్వామి రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం సుమారు 150 ఎకరాల్లో నిర్మించబడింది. ఈ దేవాలయానికి 7 ప్రాకారాలు 21 గోపురాలతో నిర్మించబడింది. రాజగోపురం ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం అన్నమాట. దీని ఎత్తు సుమారు 239.5 అడుగుల ఎత్తులో ఉంటది. ఈ రాజగోపురం 13 అంతస్తులతో నిర్మించబడింది. ఈ రాజగోపురం మొదటి అంతస్తులో విష్ణుమూర్తి శేషపాన్పుపై పవలించి ఉన్నట్లుగా ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఈ రాజగోపురాన్ని ఫస్ట్ విజయనగరం రాజు అయిన అచ్యుతదేవరాయ వారు నిర్మించడం స్టార్ట్ చేశారు. తరువాత ఆయన మరణించడంతో ఈ గోపురం కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. తర్వాత 1917వ సంవత్సరంలో ఈ గోపురం అహోబిలం మఠానికి చెందిన 44వ జియర్ అయిన శ్రీ వేదాంత వేసిక గారు ఈ నిర్మాణం పూర్తి చేశారు. ఈ గోపురం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ గోపురంలో ఉన్న పిల్లర్స్ కూడా ఏకశిలతో నిర్మించబడినవి. మీలో ఎవరన్నా ఫస్ట్ టైం శ్రీరంగం వెళ్తే గనక ఇటు నుండి వెళ్ళడానికే ట్రై చేయండి. మనం ఈ రాజగోపురం దాటగానే రోడ్డుకి 2 వైపులా షాప్స్ ఇల్లులు అనేవి ఉంటాయి. ఇవి ఇప్పటి నుండే కాదు పురాతన కాలం నుండి కూడా ఇలానే ఉందని చెప్పబడుతుంది. చరిత్రకారులు ఏమంటారంటే ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇందులో ఒక నగరం కూడా ఉంది. ఇది ఎప్పటి నుండో ఇలానే ఉందని వాళ్ళు చెప్పారు. ఎక్కడైనా మనం ఊర్లో దేవాలయం చూస్తాం, కానీ శ్రీరంగంలో మాత్రమే ఒక దేవాలయంలో ఊరు ఉంటుంది. ఇది 2వ గోపురం. ఇది చిన్న గోపురమే. ఈ గోపురం పైన కొన్ని దేవతా శిల్పాలను మనం చూడవచ్చు. ప్రతి గోపురం తర్వాత ఒక ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాంగణం చుట్టూ ఎత్తైన గోడలు కూడా ఉంటాయి. ఈ శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. అందరూ కంబోడియాలోనే అంగకాల్ దేవాలయం పెద్దదిగా భావిస్తారు. కానీ అక్కడ ఇప్పుడు పూజలు జరగట్లేదు కాబట్టి శ్రీరంగంలో ఈ శ్రీరంగనాథ స్వామి దేవాలయంలోనే అన్నిటికన్నా పెద్ద దేవాలయం.
ఇదే 4వ గోపురం. ఈ గోపురాన్ని రంగరంగ గోపురం అని కూడా అంటారు. ఈ గోపురం పైన కొన్ని శిల్పాలు మనమైతే చూడొచ్చు. ఈ గోపురానికి రైట్ సైడ్ లో ఇలా చెప్పుల కౌంటరు, అలాగే బ్యాగ్స్ కూడా మనం ఇక్కడ ఈ కౌంటర్ లోనే పెట్టుకోవాలన్నమాట. మొబైల్స్ అయితే మనతోనే క్యారీ చేయొచ్చు. చెప్పులకైతే ఫ్రీగానే పెట్టుకుంటున్నారు, కానీ బ్యాగ్స్ కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆలయం గురించి చెప్పాలంటే శ్రీ రంగనాథుడు శ్రీ రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న శ్రీ దివ్య క్షేత్రం ఈ శ్రీరంగ క్షేత్రం. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 దివ్య క్షేత్రాల్లో ఇది మొదటిది. అలాగే 108 మహావిష్ణు ఆలయాల్లో అత్యంత ప్రధానమైన ఆలయం కూడా. వీటిని 108 దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులను కూడా పిలుస్తారు. వీటిలో ఎక్కువగా తమిళనాడులోనే ఉన్నాయి. 2 మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఒకటి తిరుపతి, రెండవది అహోబిలం. ఈ గోపురం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ రంగ విలాస మండపం. ఈ మండపంకి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళామంటే ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటది. మనం దూరం నుండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నదానం కూడా మనం ఇక్కడే తినవచ్చు అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే మనం పైకి వెళ్తే 21 గోపురాలు మనం పైనుండి చూడొచ్చు. దానికి టికెట్ కూడా ఛార్జ్ చేస్తారు. దాని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఉంటది. కెమెరా ఏదన్నా క్యారీ చేయాలంటే 100 రూపీస్ ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నది 5వ గోపురం. ఈ గోపురం రైట్ సైడ్ వెళ్తే రామానుజాచార్యుల వారి పార్థివ దేహం ఇప్పటికీ అక్కడ సేఫ్ గా మనకి అక్కడ ఉంచారు. మీరు అది కూడా చూడొచ్చు. కాకపోతే మీరు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అటు వెళ్తే మనకి ఈజీగా ఉంటది. ఇది వచ్చేసి గరుడ మండపం. ఈ మండపంలోనే గరుడ విగ్రహం ఉంటుంది. ఈ గరుడ విగ్రహం పొడవు వచ్చేసి మన దేశంలోనే అత్యంత పెద్దదైన గరుడ విగ్రహం. ఈ గరుడ విగ్రహం పొడవు వచ్చేసి 25 అడుగుల పొడవు అయితే ఉంటుంది. ఈ మండపంకి రైట్ సైడ్ లో శేషరాయర్ మండపం అని ఉంటుంది. ఈ మండపంలో ఉన్న శిల్పాలు ఎంత బాగుంటాయి అంటే నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఆనాటి కాలంలో రాజులు యుద్ధాలు ఎలా చేసేవాళ్ళో ఈ శిల్పాల్లో మలిచి మనకి ఇక్కడ చూపించారు. కన్నుల పండుగగా ఉంటుందండి. ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ శిల్పాల గురించి అయితే ఐడియా లేదు. మీలో ఎవరన్నా శ్రీరంగం వెళ్తే తప్పకుండా ఒకసారి ఈ మండపాన్ని కూడా విజిట్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోకి వెళ్దాం. మేము దర్శనంకి ఈవినింగ్ వచ్చాం కదా, పెద్ద రష్ అయితే మేము వెళ్ళిన టైంలో అయితే ఏమీ లేదు. కానీ ఇంత దూరం వచ్చాం కదా, స్వామిని దగ్గర నుండి త్వరగా చూడొచ్చు అని చెప్పి మేము 100 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం. కానీ మీరున్న టైంని బట్టి క్రౌడ్ని బట్టి ఫ్రీ దర్శనం టికెట్స్ కైనా వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళినా సరే అక్కడే టెంపుల్ ముందుల లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ ఒకే లైన్ లో కలిపేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే లోపల రంగనాథ స్వామి వారు ఉన్న గర్భాలయం అన్నమాట. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్, కానీ మీకోసమని నేను సీక్రెట్ గా రికార్డ్ చేశాను. గర్భగుడిలో స్వామి ఇలా శేషపాన్పుపై పవళించి ఉన్నట్లుగా అతి పెద్ద విగ్రహం అన్నమాట. ఈ విగ్రహాన్ని డైరెక్ట్ గా విష్ణుమూర్తి బ్రహ్మగారి ఇస్తే బ్రహ్మ సూర్య భగవానుడికి ఇచ్చారు. కొంతకాలం సూర్య భగవానుడు పూజలు చేసిన తర్వాత బ్రహ్మదేవుడి అనుమతితో సూర్యుడు ఇక్ష్వాకుకి ఇస్తాడు. ఇక్ష్వాకుడు సూర్యుడి కుమారుడే కాబట్టి సూర్యుడికి వంశస్థులైన రాముడి వంశస్థులు అందరూ శ్రీ రంగనాథ స్వామిని పూజించిన వారేనండి. రామ రావణ యుద్ధం తర్వాత రాముడిని చూడడానికి విభీషణుడు ఒకసారి తన రాజ్యంకి వచ్చినప్పుడు విభీషణుడికి ఈ రంగనాథ స్వామిని రాములు వారు ఇస్తారనమాట. అలా విభీషణుడు శ్రీలంకకు తీసుకువెళ్తుంటే మధ్యలో దారిలో బరువెక్కడంతో ఇక్కడ కావేరి నది ఒడ్డున స్వామి వారిని కిందకి దించి స్నానం చేసిన తర్వాత ఒకసారిగా విగ్రహం పైకి లేపుతుంటే లేవలేదు. అప్పుడు
మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, నాయన చింతించకు, నన్ను ఇక్కడే ఉంచు, నువ్వే వచ్చి ఇక్కడ నన్ను పూజించుకో అని చెప్తారనమాట. మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గోపురాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. ఈ గోపురంతో సహా విష్ణుమూర్తి బ్రహ్మకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం గోపురం దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే ఒక గోడ పైన ఇలా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత వైకుంఠం చేరిన తర్వాత శ్రీరంగ దర్శనం జరిగిందా అని అడుగుతారంటండి. అక్కడ ఏం చూసావని అడిగినప్పుడు మనం ఇలా గోడ పైన శ్రీకృష్ణుణ్ణి, ఆంజనేయ స్వామిని, అలాగే కుంటి గుర్రం, గుడ్డి చేపను కూడా చూశానని చెప్పాలంటండి. ఇలా అయితే పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా. మేము కూడా ఇలా గోడ పైన ఇవన్నీ చూసాము. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న అయితే గుడ్డి చేప అన్నమాట. ముందల చూసినవి అయితే కృష్ణుడు, హనుమంతుడు, కుంటి గుర్రం. మాకు దర్శనం అది కంప్లీట్ అయిపోయి టెంపుల్లోంచి బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇలా టెంపుల్లోంచి బయటికి వచ్చిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా, రామానుజాచార్యులు వారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే భద్రపరుస్తున్నారని. ఆయన పార్థివ దేహం కూడా టెంపుల్ లోపలే రైట్ సైడ్ లో గుడిలో ఉంటుందండి. మీలో ఎవరైనా తప్పకుండా వెళ్తే గనక ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటిది అప్పటిదా అండి, 860 సంవత్సరాల క్రితం నుండి రామానుజాచార్యులు వారి బాడీని సేఫ్ గా ఈ చెక్కు చెదరకుండా అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత గొప్ప అని చెప్పుకోవాలి. టెంపుల్లో కూడా కెమెరా నాట్ అలౌడ్, కానీ నాకు వీలైనంత వరకు నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. రామానుజాచార్యులు వారి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన చరిత్రకు సంబంధించినవన్నీ ఇలా ఫ్రేమ్స్ రూపంలో గోడకైతే ఉన్నాయండి. ఇలా ఇవన్నీ చూసుకుంటా లోపలికి వెళ్తే పద్మాసనం స్థితిలో కూర్చుని ఉన్న రామానుజాచార్యులు వారి పార్థివ దేహాన్ని అయితే మనం చూడొచ్చండి. రామానుజాచార్యులు వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ప్రసాదాలు అవి పెట్టారు. చక్కెర పొంగలి ప్రసాదంగా అయితే గుడిలో పెట్టారు. మేము అది కూడా తినేసి బయటికి వచ్చి కొంతసేపు ఇక్కడ మండపంలో కూర్చుని ఉన్నాం అన్నమాట. మా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో ఫుల్ వర్షం పడిపోయింది. మీకు ముందే చెప్పాను కదా, క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉందని చెప్పి మేము ఇక్కడే అన్నదానం కూడా చేసేసి ఇక్కడ నుండి రామేశ్వరం అయితే స్టార్ట్ అవ్వాలి. అప్పటికి టైం అరౌండ్ 9 అలా అయిపోయిందండి. మేము 9 కి ఇక్కడ నుండి మేము రామేశ్వరం స్టార్ట్ అయ్యాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ then take care, bye bye, thank you for watching.